అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ మన అప్డేట్ వచ్చేసి పెన్షన్ 4,000 6,000 పెన్షన్ జూలై నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, జూలై నెల పెన్షన్ ఏ తారీఖు నుంచి ఇస్తారో చెప్పబోతున్నాను. మరియు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనే వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. మీరు లైక్ చేయండి. టార్గెట్ వచ్చి 5,000 లైక్స్. ఎందుకంటే ఎమ్మటే లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఇది పూర్తి చేయండి అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. మళ్ళీ అర్థం కాలేదని నన్ను అడగొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జూలై నెల పెన్షను జూలై 20 తర్వాత నుంచి ఇచ్చే ఆస్కారం ఉంది. అండ్ జూన్ నెల పెన్షన్ 20 తారీఖు నుంచే పంపిణీ చేశారు. అది కొన్ని జిల్లాల వరకే ఇచ్చారని సమాచారం వచ్చింది. మరి ఎవరెవరికి వచ్చిందో ఎవరెవరికి రాలేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు జూలై నెల పెన్షన్ మాత్రం జూలై 20 నుంచి ఇచ్చే ఆస్కారం ఉంది. జూలై 20 అయినా జూలై 20 తర్వాత. సో నేను మాత్రం ఇచ్చే పెన్షన్ ఒకరోజు ముందు మీకు మన కమ్యూనిటీ ట్యాబ్లో ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఇది కేవలం పాత పెన్షన్దారులకే జూలై నెల 20 తారీఖు నుంచి అయినా 20 తర్వాత ఇవ్వబడును. కొత్త పెన్షన్దారులకి అసలు ఇంకా అమలు చేయలేదు. ఇంకా పెంచిన పెన్షన్ కూడా కొత్త వారికైనా పాత వారికైనా ఇంకా ఎవ్వరికి అమలు కాలేదు. అది ఎప్పుడు అమలు చేస్తారు సార్ అని చాలామంది అడుగుతున్నారు. సో దానికి సమాధానం మంద కృష్ణ మాదిగ గారు మాట్లాడిన వీడియో మీకు ఒకసారి చూపిస్తాను. సో అది మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి. 714 కోట్ల రూపాయలు పెన్షన్ పెంచడం వల్ల వచ్చే ఖర్చు. ప్రతి నెల పెన్షన్ పెంచి అమలు చేస్తే ప్రతి నెల 714 కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నది. మొత్తం ఈ 7 నెలలు పెంచమన్న పెన్షన్ ఇప్పటికీ అమలు చేయలే. డిసెంబర్ నెలలో అధికారంకి వచ్చి జూన్ నెల వరకు కూడా 2,000 రూపాయల పెన్షన్, 4,000 ఇస్తామన్న పెన్షన్లు వృద్ధుల వితంతులు అమలు చేయలే. 4,000 పెన్షన్, 6,000 ఇస్తామన్న వికలాంగుల పెన్షన్ అమలు చేయలే. దీనివల్ల ప్రతి నెలకు 714 కోట్ల రూపాయల బకాయిలు 714 కోట్ల రూపాయల బకాయిలు ప్రతి నెలకు పెన్షన్దారులకు ఇవ్వాలి ఉన్నాయి. ఇప్పుడు 7 నెలల మొత్తం బకాయిల. ఓకే, ఇప్పుడు మీరు మందకృష్ణ మాదిగ గారు ఏం మాట్లాడారో ప్రెస్ మీట్లో విన్నారు. సో 7 నెలల బకాయిలు పెంచుతామన్న పెన్షన్లు డిసెంబర్ నెలలో 714 కోట్లు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 714 కోట్లు రిలీజ్ చేసి ఈ పెన్షన్దారులకి ఊరుట కలిగించాలంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయలేదు. ఇంతవరకు ఒక సంతకం పెట్టలేదు. అసలు పెన్షన్ గురించి ఊసే లేదు. ఒక మాట కూడా ఎవరికి చెప్పట్లేదు. ఏ ప్రెస్ మీట్లో కూడా చెప్పట్లేరు. సో దీనికోసమని మందకృష్ణ మాదిగ గారు ఒక ర్యాలీ చేపట్టనున్నారు. అది జూలై 5న. సో మందకృష్ణ మాదిగ గారు జూలై 5 వరకు డెడ్ లైన్ విధించారు. జూలై 5 లోపలనే. సో ఈ తేదీల్లో అమలు చేయకపోతే వారి జిల్లాల్లో జూలై 5న నిరసన వ్యక్తం చేయాలని మందకృష్ణ మాదిగ గారు ప్రకటించారు. సో వికలాంగులందరూ రోడ్లపైకి రావడం అయితే ఖాయం జూలై 5న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందని మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నారు. పెన్షన్దారుల కోసం, వికలాంగుల కోసం, వృద్ధుల కోసం, అందరి కోసం పోరాడటానికి సిద్ధమయ్యారు. సో ఇదొక ర్యాలీ చేపట్టనున్నారు. సో
ఎవరైతే పాత కొత్త పింఛన్దారులు రావాల్సిన వాళ్ళు వచ్చేవారు ఉన్నారో వాళ్ళందరూ ఈ ర్యాలీలో పాల్గొని మీ పెన్షన్ 4,000 పెన్షన్ 6,000 పెన్షన్ పొందేటందుకు 714 కోట్లు రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ న్యూస్ అనేది వెళ్ళాలంటే మీరందరూ ఏకమై రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ నిరసన వహిస్తే ఈ సమాచారం సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే వెంటనే అమలు చేసే అవకాశం ఉంది. సో మందకృష్ణ మాదిగ గారు పెన్షన్దారులందరి కోసం పోరాడుతున్నారు. ఎప్పుడైతే 714 కోట్లు రిలీజ్ చేయంగానే పెన్షన్దారులు కొత్త పెన్షన్దారులు పాత పెన్షన్దారులు పెంచిన పెన్షను 4,000 6,000 పెన్షను మీకు లభించనున్నాయి అని మీడియా ముఖంగా చెప్పారు మందకృష్ణ మాదిగ గారు. సో ఫ్రెండ్స్, మీరు గనక ఇలా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి నిరసన వ్యక్తం చేస్తే ఆగస్టు 15 కల్లా కొత్త పెన్షన్లు పాత పెన్షన్దారులకి పెంచిన పెన్షన్లు 4,016 మరియు 6,016, వికలాంగులకి అయితే 6,016, అదే వృద్ధులు ఒంటరి మహిళ కళ్ళు గీత కార్మికులకు అయితే 4,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మా ఛానల్ తరఫున ఈ ర్యాలీ సక్సెస్ అయ్యి ఆగస్టు కల్లా కొత్త పెన్షన్దారులకి పాత పెన్షన్దారులకి 4,016 మరియు వికలాంగులకి 6,016 రావాలని వేడుకుంటున్నాను. సో మరి మన ఛానల్లో ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూద్దాం. కొంతమంది సబ్స్క్రైబర్ల బాధలు, పెన్షన్దారుల బాధలు చూద్దాం. అయితే ఇప్పుడు వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్ రూపంగా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఫరాద్ గారు ప్రశ్నిస్తున్నారు, మా కేసీఆర్ సార్ బాగుండే సార్. ఓకే ఫ్రెండ్స్, చాలామంది చెప్పారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఇచ్చారు, మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకా టైం తీసుకుంటుంది, మరి చూద్దాం, వెయిట్ చూద్దాం. ఓకే ఫరాద్ గారు. ఓకే, ఇప్పుడు ప్రభాస్ రాజా వీడియోస్ గారు పెన్షన్ పెంచుట తర్వాత కొత్త వారికి ఇవ్వండి. సో చాలామంది ఇది కూడా అడిగారు, ఫస్ట్ పెన్షన్ పెంచుట కాదు, కొత్త వారికి పెన్షన్ అసలు అమలు చేయట్లేరని చాలా కొత్త పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. సో థ్యాంక్ యూ ప్రభాస్ రాజు గారు, మీ కామెంట్ కూడా మేము చదివాము. ఇంకొక సబ్స్క్రైబర్, తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ గురించి మర్చిపోయింది, ఒకరోజు ర్యాలీ ధర్నా చేయాలి, మీరు ఒకరోజు డేట్ నిర్ణయించండి సార్ అని చెప్పారు. సో నేను కాదు, మందకృష్ణ మాదిగ గారు చెప్పారు, జూలై 5వ తారీఖు ధర్నా చేయాలి, ర్యాలీ చేయాలి అని. సో మీరు ఆ తారీఖున మీ జిల్లాల నుంచి ధర్నా ర్యాలీ చేయొచ్చు. మరి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్, సార్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై పెన్షన్, 3 నెలల నుంచి నేను పెన్షన్ తీసుకోవట్లేదని ఇక్కడ ప్రశ్నించాడు. సో 3 నెలల నుంచి చాలా చోట్ల 3 నెలలు 4 నెలలు చాలా జిల్లాల్లో చాలా ఏరియాలో ఇవ్వట్లేరని విన్నాను. సో ఇది కూడా చాలా ఒక చేదు వార్త అనుకోవచ్చు పెన్షన్దారులకి. సో ఇవన్నీ అమలు చేయాలి, వెంటనే బకాయిలు చెల్లించాలని మందకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు. సో మీరందరూ కలిసి ఏకమై జూలై 5న మీరు దీన్ని ర్యాలీ చేసి మీ పెన్షన్లు వచ్చేటట్టు చేసుకోండి. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్స్ వచ్చేసి 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ G1 ఛానల్. థ్యాంక్ యూ.